హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను బీరకాయ పచ్చెనపప్పు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, బీరకాయలు, కొత్తిమీర, కరివేపాకు అండి. అది పచ్చెనపప్పు 1 గంట ముందుగా నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి బౌన్ పెట్టుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెము మినపప్పు వేసుకొని అవి బాగా లైట్గా వేగాలండి. వేగినాక అప్పుడు కరివేపాకు వేసి ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా త్వరగా వేగాక కొంచెం అట్లా మూత పెట్టామంటే ఆవిరికి ఎర్రగడ్డలు మొత్తం బాగా నీట్గా మగ్గిపోతాయండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూన్ వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. అది కూడా బాగా బ్రౌన్ కలర్లో బాగా వేగిపోతాయి ఎర్రగడ్డలతో పాటు. కూర పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని, ఇది 1/2 కేజీ బీరకాయలండి. దీంట్లోకి 100 గ్రాములు కానీ శనగపప్పు వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని బాగా గంటితో కలబెట్టేసుకోవాలండి. నీట్గా నూనెలోనే మొత్తం వాడిపోతే దీనికి ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదండి. ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి. అందుకని మనం దీంట్లో అసలు నీళ్ళు పోసుకో అవసరం లేదు. ఇప్పుడు మనం ఇది బాగా ఇట్లా కలబెట్టేసి, చూడండి మొత్తం ఇట్లా కలబెట్టేసి, ఇప్పుడు మనం గంట ముందుగా నానబెట్టుకున్నామండి ఈ పచ్చెనపప్పు. అది వేసేసి దానిపైన టమాటాలు వేసి దీన్ని కలపకుండా అట్లాగే మూత పెట్టుకోవాలండి. 1-2 నిమిషాల తర్వాత చూస్తే పైన టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు మొత్తం కలబెట్టేసామంటే ఈ బీరకాయల వాటరు, టమాటాల వాటరు మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఈ వాటర్తోనే పచ్చెనపప్పు కూడా ఉడికిపోద్ది. మన దీంట్లో అసలు వాటరే యాడ్ చేయాల్సిన లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ. ఇది రైస్లోకే కాకుండా చపాతీ, పూరీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. దాంట్లోకి అయితే ఇంకా ఈ కర్రీ రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంక చూడండి, దీన్ని ఒక్క చుక్క కూడా పోయలేదండి. వాటర్ ఎంత బాగా వచ్చేస్తుందో కర్రీ. చూడండి, రెడీ అయిపోయింది కర్రీ అయితే. బీరకాయ పచ్చెనపప్పు భలే టేస్ట్గా భలే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు మనం 1-2 స్పూన్లు ధనియాల పొడి వేసేసుకుంటే అయిపోయినట్టేనండి కూర. దీన్ని 1 సెకండ్ అట్లా ఉంచితే చాలు. ధనియాల పొడి వేసేసి అట్లా 1 సెకండ్ ఉంచామంటే బీరకాయ పచ్చెనపప్పు రెడీ అయిపోతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లో ఈ కర్రీని చేసేసుకోవచ్చు. చూడండి, శనగపప్పు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో వాటర్ వేయకుండానే. ఆ బీరకాయలు, టమాటాలో ఉండే వాటరే సరిపోయిందండి. అంత మొత్తగా బాగా ఇట్లాగే ఉండాలండి ఈ కర్రీ. ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకొని ఇంకా కూరని స్టవ్ పై నుంచి దించేసుకొని, ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నంలోనే నేను ఈ కర్రీ వేసేసుకొని తినేస్తానండి. టేస్టీ బీరకాయ పచ్చి శనగపప్పు కూర అండి. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.